క్షమించేసాం, ఎప్పుడో క్షమించేసాం. ఇప్పుడు ఆయన శిక్ష విధించవలసిన పని లేదు. మా తరపు నుంచి ఆయనకి ఏ శిక్ష వేయనక్కర్లేదు అని అంటే సుప్రీంకోర్టు అతను ఆ కేసు కొట్టేసి అతను విడుదల చేసిన తర్వాత అతను మరలా మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ఆ ప్రాంతంలో, ఆ హర్యానా అనే ప్రాంతంలో ఆ బజరంగ్ దళ వాళ్ళ మధ్యలో అతను సువార్త చేస్తూ ఉన్నాడు. ఆ దారసి ప్రియమైన వర్లరా, తన భర్తను బిడ్డలను నిర్దాక్షిణ్యంగా సజీవంగా చంపేసినటువంటి ఆమె అన్నది ప్రభు మమ్మల్ని క్షమించాడు కాబట్టి మేము కూడా ఆయన్ని క్షమిస్తున్నాం. ఈ యొక్క మానసిక స్థితి, ఇతరులను క్షమించేటువంటి మానసిక స్థితి మనం కలిగి ఉండాలని ప్రభు యేసుక్రీస్తు ఆయన మరణం ద్వారా, ఈ యొక్క గుడ్ ఫ్రైడే ద్వారా ఆయన మనకు సందేశం ఇస్తూ ఉన్నాడు. ఏ చిన్నదైనా, అంతటి పెద్ద నేరాన్ని మనం క్షమించలేకపోవచ్చేమో, కానీ ప్రభుకి అసాధ్యమైంది ఏమీ లేదు. ప్రభు అనుకుంటే మన హృదయంలో నుంచి ఆయన మనకు మంచి క్షమాగుణాన్ని అనుగ్రహిస్తాడు. మనం ఎవరన్నా అడిగితే మనం ఒక 100 రూపాయలు అప్పేమో, కానీ ప్రభు మనల్ని ప్రేరేపిస్తే 1,00,000 రూపాయలు ఒక మందిరం కట్టుకుంటున్నామంటే మనం ధారాళంగా విరాళం ఇవ్వగలుగుతామా లేదా బ్రదర్? మనం ఎవరికి 100 రూపాయలు ఇవ్వం, అప్పడినా ఇవ్వకపోవచ్చు, కానీ ప్రభు మనల్ని ప్రేరేపిస్తే 1,00,000 రూపాయలైనా మనం ధారాళంగా ప్రభు మందిరం కట్టడానికి ఇవ్వగలం. 1,00,000 రూపాయలైనా ఎవరికైనా వైద్యం చేయడానికి విరాళం ఇవ్వాలంటే ప్రభు మనల్ని ప్రేరేపిస్తే ఇవ్వగలం. ప్రభు మనల్ని ప్రేరేపిస్తే ఎంతటి ఘోరాతి ఘోరమైన పాపం లేక మనలను వేధించేటువంటి దారుణమైనటువంటి మనస్సాక్షి కలిగి ఉన్నాడో వాడిని కూడా మనం క్షమించగలం. దారా సింగ్ని ఆ యొక్క మిసెస్ గ్రామ్స్టైన్, సిస్టర్ గ్రామ్స్టైన్ అనే ఆమె క్షమించి విడిచిపెట్టింది. ప్రియమైన వాళ్ళగా, అది మనందరికీ ఒక మాదిరికరమైనటువంటి మనస్సాక్షిగా మనం చెప్పుకోవచ్చు. మొట్టమొదటిది, ప్రభువా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనక వారిని క్షమించమని ప్రార్థన చేసిన ప్రభు. ఆ రీతిగా క్షమించే ప్రభు ఎవరు లేరు. ఒకసారి మన సర్వేపల్లి రాధాకృష్ణన్, సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన దగ్గరికి ఎవరో క్రైస్తవులు కొంతమంది వెళ్ళారట. ఏదో అయ్యా మీరు మా క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ సందేశం మీరు ఏదైనా ఒక మాట చెప్పండి, మీరు రాష్ట్రపతి హోదాలో ఉన్నారు, మీరు చెప్తే మన దేశంలో ప్రజలందరికీ ఆ మెసేజ్ చేరుతుంది అని చెప్పని ఆయన దగ్గరికి వెళ్ళారట. వెళ్తే ఆయన అన్నాడంట, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఈ లోకానికి వచ్చి మీ అందరి కొరకు లేక మనందరి కొరకు ఆయన చనిపోయి 3 దినాలు సమాధిలో ఉండి మరలా మరణాన్ని జయించి లేచాడయ్యా మీ ప్రభు. అదొక్కటి చెప్పుకుంటే మీకు చాలు. ఆ ఆధిక్యత యాజ్ ఎ క్రిస్టియన్స్, యాజ్ ఎ బిలీవర్స్, యూ ఓన్లీ హ్యావింగ్ దట్ ప్రివిలేజ్ టు ప్రొక్లైమ్ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ లివ్ ఫర్ ఎవర్. హీ రోజ్ అగైన్ ఫ్రమ్ ద డెడ్. చనిపోయిన వాళ్ళ నుండి ఆయన మరలా తిరిగి లేచాడని, ఆయన నేటికి జీవిస్తున్నాడు అనేటువంటి మాట ఒక్కటి మీరు చెప్పుకుంటే చాలయ్యా, ఆ ధన్యత మీకు మాత్రమే ఉంది ఈ లోకంలో, మరి ఎవరికి లేదని చెప్పాడంట ఆయన సర్వేపల్లి రాధాకృష్ణ. కాబట్టి మన ప్రభు అంతటి మహానీయుడు. ఆయన మనందరి కొరకు మీరేమి చేయుచున్నారో ఎరుగరని శత్రువుల కొరకు ప్రార్థన చేసేటువంటి మనస్సాక్షి మన ప్రభు కలిగి ఉన్నాడు. అది మనందరూ కలిగి ఉన్నాం. మిసెస్ గ్రామ్స్టైన్ కలిగి ఉంది. కారణం ఏంటంటే ప్రభువుని కలిగి ఉంది కాబట్టి ఆ మనసు తనలో ప్రభువు కార్యం చేశాడు. అటువంటి ప్రభు యొక్క మనసు 1 కొరింథీ 1:31 ఉంటుంది. ఏమనంటే, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ప్రభు యొక్క మనసును మనం కలిగి ఉంటే మన ప్రభువు క్షమించినట్టుగా మనం కూడా ప్రతి ఒక్కరిని క్షమిస్తాం. ఏ అసూయ కానీ, ద్వేషం కానీ, కక్ష కానీ, విరోధ భావం కానీ, శత్రుత్వం కానీ మన హృదయంలోనికి రాదు. ఒకవేళ వస్తుంది అని మనకు తెలిసిందంటే, ప్రభువా నన్ను క్షమించు, ఈ దుష్ట తలంపు నాలోకి రాకుండా చేయి ప్రభు అంటే వెంటనే ఆయన మనలను క్షమించి సమాధానాన్ని, శాంతిని ఇచ్చేవాడుగా ఉంటాడు. రెండో మాట త్వరగా 23:43. అందుకు ఆయన వానితో చాలమ్మా, ఇది ఈ సందర్భం ఎందుకు వచ్చింది? ముందు ఈయన్ని హింసించేవారునేమో క్షమించమని ప్రార్థన చేశాడు. తర్వాత ఆయనకి కుడివైపున ఎడమవైపున వేయబడినటువంటి దొంగల్లో ఒక దొంగ ఏమన్నాడంటే,
ఈ శిక్ష మనకు తగింది అని చెప్పని ఆయన ఏమన్నాడంటే, నువ్వేం నీతిమంతుడు కదా, పరిశుద్ధుడు కదా, నువ్వు దీనుడు కదా, నీకు ఈ శిక్ష వేశారేంటయ్యా, మాకంటే ఈ శిక్ష మాకు తగును, నీకెందుకు వేశారని చెప్పి ఆయన్ని వాళ్ళతో పాటు సమానంగా ఎంచుతూ ఉన్నాడు ఒక దొంగ. మరొక దొంగ ఏం చేస్తున్నాడు, ఈయన మనలాంటి సామాన్య మానవుడు కాదు, ఈయన మనలాంటి సామాన్య మనుషుడు కాదు, ఈయన దేవాది దేవుడు, ఇప్పుడు చనిపోతే చనిపోవచ్చు, మరలా ఆయన రాజ్యం తిరిగి వస్తాడు అని చెప్పి ఇప్పుడు చనిపోయేటువంటి యేసుక్రీస్తు యొక్క రెండవ రాజ్యము, అది పరలోక సంబంధమైన రాజ్యం, ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యం, భౌతిక సంబంధమైన రాజ్యానికి ఈయన రాజు కాదు, ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైనటువంటి రాజ్యం ఆయన రాజ్యం అని ఆయన ఎరిగి, బియాండ్ ద క్రూసిఫిక్షన్ he imagined that Jesus Christ will come again on his heavenly kingdom. ఆయన పరలోక సంబంధమైన రాజ్యాన్ని ఆయన పరిపాలన చేయడానికి వస్తాడని ఎరిగి ఆయన ఏమన్నాడంటే, ప్రభువా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి అని ప్రభువైన యేసుక్రీస్తు ఆ క్షణంలో చనిపోతాడు, ఇంక కొన్ని నిమిషాలకో గంటలకో. అటువంటి ఆయన, ఇది ఆయనకు అంతం కాదు, దీని తర్వాత ఆయన రాజ్య స్థాపన జరుగుతుంది, అది ఆయన ఆరంభం. అందులో నేను ఉండాలని ప్రభువుని మరణించిన తర్వాత ప్రభు యొక్క ఆ దివ్య దృష్టితోటి, ప్రభు ఆయనకు అనుగ్రహించిన మంచి మనస్సాక్షితోటి ప్రభు యొక్క రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మనం కూడా చూడవలసింది అదే. ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మనల్ని ఏదో నిందించారని, మన చుట్టూ ఉన్నవాళ్ళు ఏదో మనకంటే అభివృద్ధి చెందుతున్నారని, మన చుట్టూ ఉన్నవాళ్ళు ఏదో మేళ్ల మిద్దెలు కట్టుకుంటున్నారని, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనకంటే చాలా బాగుంటున్నారు అని మనం అసూయపడిన అవసరం లేదు, మనం చిన్నపుచ్చుకునే అవసరం లేదు. వీళ్ళందరికంటే నా ప్రభు ఆయన నన్ను తీసుకుని వెళ్తానికి వస్తాడు. ఆయన రాజ్యంలో ఒక కలెక్టర్ గానో, ఒక గవర్నర్ గానో, ఒక తహసీల్దార్ గానో, ఒక విఆర్ఓ గానో, ఏదో చిన్న పోస్ట్ అయినా నాకు ఇస్తాడు. ఆయన రాజ్యంలో నన్ను ఒక పాలకుడిగా నియమించుకుంటాడనేటువంటి గొప్ప నిరీక్షణతో మనం చూడవలసిన వారమై ఉన్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో ఓ మాట అంటాడు, చూడండి, అది 12వ అధ్యాయం 4వ వచనం, 2 కొరింథీ 12:4, 2 కొరింథీ 12:4, 2 కొరింథీ 12:4, 2 కొరింథీ 12:4 చదువమ్మా. అట్టి మనుషుని నేను ఎరుగుదును, వచింప సఖ్యము కాని మాటలు వినెను. ఆ మాటలు అమ్మ మొదటి లైన్ చదువు మళ్ళీ. అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదేశంలోనికి కొనుపబడిన. చాలమ్మా, అది తర్వాత ఇంటికాడ చదువుకోండి మీరు. 2 కొరింథీ 12:4 ఇక్కడ ఏమంటున్నాడంటే, అపోస్తలుడైన పౌలు నన్ను ప్రభువు పరదేశంలోనికి కొనిపోయాడు, నేను అంతా చూసొచ్చాను అని చెప్పకుండా, అట్టి మనుషుని నేను ఎరుగుదును, ఆయన పరలోకమునకు కొనిపోబడెను అని చెప్పి ఆ పరలోకములో ఉన్న ఆ యొక్క వైవిధ్యాలన్నీ, పరలోకములో ఉన్నటువంటి ఆ శాంతి, సమాధానాన్ని, సంతోషాన్ని, ఆ అన్నింటినీ ఈయన స్వయంగా చూసి మరలా ఇక్కడికి వచ్చి మనకు అన్యజనుల మధ్యలో ఆయన పరిచర్య చేస్తూ కొరింథీ సంఘానికి రాస్తున్నటువంటి ఈ పత్రికలో ఆ సందర్భాన్ని ఆయన ఇక్కడ రిఫరెన్స్ రాస్తున్నాడు అన్నమాట. ఒక మనిషిని నేను ఎరుగుదును, ఆ మనిషి పరలోకమునకు కొనిపోబడెను. చదువమ్మ. అప్పుడు వచింప సఖ్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుషులు పలకకూడదు అంటే అవి చదవమ్మా. చాలమ్మా. శరీరంతో కొనుకోబడినో లేక శరీరము లేకుండా కొనుకోబడినో నేను ఎరగను, కానీ ఆ మనుషుడు మాత్రం పరలోకానికి, పరదేశంలోనికి కొనుకోబడ్డాడు. అవన్నీ చూశాడు. ఆ పరలోక సంబంధమైనటువంటి మర్మాలే ఆ మనుషుడు మీకు తెలియపరుస్తూ ఉన్నాడు అని తన గురించి తాను చెప్పుకుంటూ ఈ కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందో. ఆ దొంగ అంతకుముందు యేసుక్రీస్తు ప్రభు గురించి ఎప్పుడు వినుండడు. ఆ దొంగ యేసుక్రీస్తు ప్రభు యొక్క మహత్కార్యాల గురించి, సూచక్రియల గురించి ఆయన ఎప్పుడు చూసుండడు. ఆ దొంగ యేసుక్రీస్తు ప్రభుని గురించి
అసలు తెలుసుకుని ఉండడు. ఆయన దగ్గరికి ఎవరో సువార్త చెప్పుండరు. కానీ ఆ సిలువలో ఆయన తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుమని తండ్రికి ఆయన చేసినటువంటి ఆ ఒకే ఒక్క ప్రార్థన ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క గుణ లక్షణాలన్నింటినీ కూడా ఆయన అర్థం చేసుకుని, ప్రభు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామంటే ప్రభు చెప్తున్నాడు కదా రెండో మాటగా, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. ఇంకా షార్ట్ కట్ అనమాట. షార్ట్ కట్ ఏ రీతిగానైతే యెహోవా దేవుడు హానోకును తనతో పాటు కూడా తీసుకుని వెళ్ళిపోయాడు, అలాగే ఈ దొంగను యేసుక్రీస్తు ప్రభు తనతో పాటుగా పరదేశంలోని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ పరదేశం ఎలా ఉంటుంది ఆయన చెప్పాడు. ఆ పరదేశంలోనికి ఆ శరీరంతో వెళ్ళానో శరీరంతో లేకుండా వెళ్ళానో నాకు తెలియదు, కానీ నేను పరదేశంలోనికి వెళ్ళినటువంటి ఒక వ్యక్తిని నేను ఎరుగుదునని అపొస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు తన గురించి తానే. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, పరదేశంలోనికి వెళ్ళేటువంటి భాగ్యం మనకు ఉండాలి అంటే, పరదేశంలోనికి అన్ఇంటరప్టెడ్ ఎంట్రీ మనకి కావాలని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన చాప్టరు ఈ మరణంతో గతించిపోవట్లేదు. ఆయన చాప్టర్ సిలువ మరణంతో గతించిపోవడం లేదు. ఆయన యొక్క రాజ్యం రాబో దినాల్లో అది భౌతిక సంబంధమైన రాజ్యం కాదు, పరలోక సంబంధమైన రాజ్యం. అక్కడ ఏడుపు ఉండదు, పండ్లు కొరకడం ఉండదు, అక్కడ దుఃఖం ఉండదు, ఏ విధమైనటువంటి శ్రమలు ఉండవు. అది నిత్యము సంతోషమే అని ఎవరైతే ఆ నిత్య పరలోక రాజ్యాన్ని గూర్చినటువంటి అవగాహన, ఆ యొక్క ఆలోచన కలిగి ఉంటారో వారు ఈ లోకంలో ప్రభువుని తన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన చిత్త ప్రకారంగా జీవిస్తారు. అది రెండవ మాట. పరలోకం నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అనే మాట. మూడో మాట మనం చూస్తే యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు అమ్మా చాలమ్మా, చెప్పు చదవమ్మా. చాలమ్మా. ఇక్కడ చూస్తే మనం క్లుప్తంగా యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏమని చెప్పాడు, నా తండ్రి చిత్త ప్రకారము చేయుటయే నాకు ఆహారమును పానమును అయ్యున్నాయి, నా తండ్రి చిత్తమే నెరవేర్చడానికి నేను వచ్చాను, కానీ నేను ఈ భౌతిక సంబంధమైన పనులను చేయడానికి నేను కాదు అని అనేక సందర్భాల్లో ఆయన చెప్పాడు. కానీ ఇక్కడ మరణించేటప్పుడు సిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆఖరిగా ఆయన పలికినటువంటి మాట ఏంటంటే, ఈవెన్ దో ఈజ్ ఎ స్పిరిచువల్ గాడ్, ఈవెన్ దో ఈజ్ ఎ పవర్ఫుల్ గాడ్, అయినప్పటికీ కూడా ఆయన భౌతిక పరంగా తనకు జన్మనిచ్చినటువంటి తన తల్లిని ఆయన ఎంతో ఆదరించినట్లుగా, తల్లి యొక్క రుణం తీర్చుకున్నట్లుగా ఆయన అమ్మ ఇదిగో నీ కుమారుడని తాను ప్రేమించినటువంటి శిష్యుడైన యోహాను వైపు చూపించి, అలాగే శిష్యుడైనటువంటి యోహాను వైపు చూపించి, అయ్యా కుమారుడా ఇదిగో నీ తల్లి అని తల్లిని తనకు చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే కుమారుని యొక్క బాధ్యత తల్లి పట్ల ఎంతటి ఆదరణ కలిగి ఉన్నాడో, తను నశించిపోతున్నప్పటికి కూడా, తను మరణిస్తున్నప్పటికి కూడా, కొన్ని క్షణాల్లో ఆయన ఆఖరి శ్వాస విడిచిపెట్టవలసిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా తల్లిని చూడడం, తల్లిని ఆదరించడం మర్చిపోలేదు. ఇది మనందరికీ, ఈ లోకంలో ఉన్న ప్రతి కుమారుడికి, ప్రతి కుమార్తెకు, ఇక్కడ కుమార్తె కుమారుడని ఇక్కడే ఉంది కానీ భేదం, పరలోక రాజ్యంలో భేదం ఉండదు. అక్కడ అందరూ కుమారులే. ఆ కుమారులు కుమార్తెల యొక్క గ్రహింపు, వారి యొక్క చేయవలసిన కార్యం ఏంటంటే తల్లిని అందుకునే మనం నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనం చూస్తాం. 10వ ఆజ్ఞలో 3వ ఆజ్ఞ ఏమని ఉంటుంది, నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము. మనకు దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే మనం 70 సంవత్సరాలు కాదు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాలంటే, ప్రభు దగ్గర నిత్యము జీవించాలంటే మన తల్లిదండ్రులను సన్మానించాలి, వాళ్ళని ఆదరించాలి, వాళ్ళకి ఏ విధమైనటువంటి లోటు లేకుండా చూసుకోవాలి. నేను చెప్పాను కదా, మా ఫ్రెండ్ ఒక ఆయన యేసుదానం గారు అని ఉండేవారన్న ఢిల్లీలో, ఆయన ఒక మాట చెప్పాడు నాకు. ఎవరంటే ఆయన రాజమండ్రి అనమాట. ఆయన నేను ఇక్కడ బ్యాచులర్లు ఉండేవాడు. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు
అప్పటికి ఆయన 56 సంవత్సరాలు, నాకు 40 సంవత్సరాలు, ఆయనకి 56 సంవత్సరాలు, ఇంకా 4 ఏళ్ళు రిటైర్డ్ అయిపోతాడు ఆయన. వాళ్ళ అమ్మగారు ఉన్నారు, ఆయనకి 56 అంటే వాళ్ళ అమ్మగారు 20 కలిపిన 76, 80 సంవత్సరాలు ఉంటాయి. ఆమె ఆయన ఊరు నుంచి రాజమండ్రి వచ్చినప్పుడు మార్కెట్లోకి వెళ్తే ఫ్రూట్స్ ఏమైనా కొనుక్కొని వచ్చి వాళ్ళ భార్యకి కానీ వాళ్ళ బిడ్డలకు కానీ ఎవరికి ఇవ్వకుండా ఆ వచ్చిన వెంటనే ఆ పురుషు కడిగి ప్లేట్లు పెట్టి ముందు వాళ్ళ అమ్మకి ఇచ్చేవాడట. వాళ్ళ అమ్మ తిన్న తర్వాతే మిగతా వాళ్ళ కుమారులకు కానీ కుమార్తెలకు కానీ వాళ్ళ భార్యకి కానీ ఇచ్చేవాడట. నేను ఇప్పటికీ చేస్తానండి అని చెప్పి ఆయన నాకు అంత ఎంకరేజ్మెంట్గా చెప్పాడు మాట. ఎందుకు చేయాలంటే అది దేవుని యొక్క ఆజ్ఞ. నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము. మన బిడ్డలు మనతో పాటు ఉంటారు కొంతకాలం, మన భార్య మనతో పాటు కొంతకాలం ఉంటుంది, కానీ మన తల్లి ఉండదు, మన తండ్రి ఉండడు. వాళ్ళకి ఎంత ఎక్కువ ఆదరణ, ఎంత ఎక్కువ ప్రయారిటీ మనం ఇవ్వాలి అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆఖరి క్షణంలో ప్రాణం విడిచిపెట్టే సమయంలో కూడా అమ్మ ఇదిగో నీ కుమారుడు, నౌ ఆన్వర్డ్స్ హీ విల్ లుక్ ఆఫ్టర్ యూ అని చెప్పి కుమారునికి ఆ శిష్యునికి తల్లి యొక్క బాధ్యతను అప్పగించాడు. అంటే ఆయన దేవాది దేవుడైండి కూడా ఈ లోకంలోకి రావడానికి, పరిశుద్ధురాలైనటువంటి తల్లి యొక్క గర్భంలో నుంచి రావడానికి ఆమెను ప్రభు ఉపయోగించుకున్నాడు. కాబట్టి ఆమెను ఆదరించే బాధ్యత తను బ్రతుకున్నంతకాలమే కాకుండా తను చనిపోయిన తర్వాత కూడా ఆ తల్లి బ్రతుకున్నంతకాలం ఆమెను ఆదరించడానికి ఒక ఏర్పాటు చేశాడు. తండ్రిగా మన కుమారులుగా మన తండ్రికి మన తల్లికి ఆ విధమైనటువంటి ఆదరణ మనం కలిగించిన వారమై ఉన్నాం. చెప్తారు భార్య భర్త తన తల్లిని తన తండ్రిని విడిచి భార్యను హత్తుకొనెను, వీళ్ళ ఏకశరీరులుగా ఉంటారంటే అర్థం అక్కడ భార్య వచ్చింది కాబట్టి తల్లిని తండ్రిని విడిచిపెట్టమని కాదు, తల్లిని తండ్రిని సన్మానించాలి, ఆదరించాలి. వాళ్ళకి చేయవలసిన ప్రతి విధమైనటువంటి ఆదరణ మనం కలిగిస్తూ వాళ్ళ పోషణకు బాధ్యత మనమే తీసుకుంటూ ఉండాలి. అది ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి 3వ మాట. ఇదిగో అమ్మా నీ తల్లి, ఇదిగో అయ్యా నీ తల్లి, ఇదిగో అమ్మా నీ కుమారుడని కుమారుని యొక్క బాధ్యతను అప్పగించాడు. అది దట్ ఈస్ ద లవ్ అండ్ కేర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. 4వ మాట 27 మత్తయి సువార్త 46, 27:46 మత్తయి సువార్త. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా. ఇదే భాష అరమిక్ హెబ్రీ అనుకుంటారు. హెబ్రీ కాదు, గ్రీక్ కాదు. యేసుక్రీస్తు ప్రభు ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకం ఉన్నప్పుడు ఆయన అరమిక్ భాషలోనే ఎక్కువ బోధ చేసేవాడు. అరమిక్ అంటే గలిలియా ప్రాంతానికి ఆ చుట్టుపక్కల. నిన్న ఒక ఆయన ఎవరో చెప్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభు ఆయన సువార్త ప్రకటించిన 3.5 సంవత్సరాలలో ఆయన కేవలం 100 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఆయన పరిచర్య చేశాడంట. 100 చదరపు కిలోమీటర్లు అంటే ఇటు చూసినా 100 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలోనే ఆయన సేవ చేశాడు. అది కూడా 3.5 సంవత్సరాలు చేశాడు. కానీ ఈ రోజున దాదాపుగా 450 కోట్ల మంది ప్రభు అయిన యేసుక్రీస్తు సొంత రక్షకుడుగా అంగీకరించారు, ఇంకా అంగీకరిస్తూ ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన యొక్క బోధ అనేకులకు ఆయన మార్గదర్శకాలుగా ఉన్నాయి. ఇక్కడ 4వ మాట ఏం చెప్తున్నాడంటే, దేవా నా నేల చేయి విడిచితివి. ఈ మాట ఎందుకు చెప్తున్నాడు ప్రభు? ఆయనే దేవుడు కదా, మరలా దేవా నా నన్ను ఎలా చేయి విడిచితివి అని ఎలా చెప్తున్నాడు అని అంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈయన 100% దైవత్వం కలిగిన వాడు, 100% మానవత్వం కలిగిన వాడు. ఈజ్ 100% గాడ్ అండ్ డివైన్ అండ్ 100% ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్. అట్ ద సేమ్ టైం ఆయన తన ప్రాణాన్ని ప్రభువుకి అప్పగించడానికి ప్రభువులో తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఇద్దరు ఏకమై ఉన్నారు.
చాలా సందర్భాల్లో ప్రభు చెప్పాడు, నేనును నా తండ్రి ఏకమై ఉన్న లాగున నేను ఏది చెప్తానో అది సత్యమే చెప్తాను. అది ఇద్దరు కంటే ఎక్కువ మంది చెప్పింది ఏదైనా సాక్ష్యము అది యథార్థమని మీ మోషే మీకు ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం కూడా మీరు నమ్ముతారు కదా. అలాగే నేనును నా తండ్రి నాలో ఉండి చెబుతున్నాం కాబట్టి ఇది మీరు నమ్మండి అని అనేక సందర్భాల్లో ప్రభు చెప్పాడు. అంటే ప్రభువులో 100% దైవత్వము, 100% మానవత్వము రెండూ ఉన్నాయి. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, దేవా నా నేల చేయి విడిచితివి అనే ప్రభువుని సెపరేట్ చేసి కేవలము హ్యూమన్ బీయింగ్, కేవలం మనిషి ఆకారంలో ఉన్నటువంటి, శరీరాకారంలో ఉన్నటువంటి మనిషి మాత్రమే మిగిలి ఆ శరీరానికి మనుషులందరి యొక్క పాపానికి ప్రాయచిత్తమైనటువంటి మరణశిక్ష ఆ శరీరానికి వేస్తూ ఉన్నాడు ఆయన. ఆ క్షణంలో తండ్రి వేరు, కుమారుని రక్తమాంసములు కలిగినటువంటి మనిషి వేరు, ఆ రెండింటిని వేరు చేశాడు. కాబట్టి అలా వేరు చేయడం మూలంగా ఈ శరీరాకారానికి, ఆ శరీరం ఇప్పుడు ఏంటనమాట, ఇట్ ఈజ్ యాజ్ ఈక్వలెంట్ యాజ్ అభిషేకం అనమాట. ఆ వేరు చేయబడినటువంటి శరీరం యాజ్ ఈక్వలెంట్ యాజ్ దానియేల్ అంటే మనందరి యొక్క పాపానికి మనకు సబ్స్టిట్యూట్గా, మనకు ప్రత్యామ్నాయంగా, రైట్, వెరీ గుడ్ బ్రదర్, మనకు ప్రత్యామ్నాయంగా ఆయన తన మీదుగా ఆ శిక్ష వేసుకుంటున్నాడు. కాబట్టి తనలో ఉన్నటువంటి దైవత్వాన్ని వేరు చేసి దేవా నా నేల చేయి విడిచితివా అంటే ఆ ప్రభువు మన పాపముల నిమిత్తం తన మీద చేసుకున్నటువంటి ఆ పాపానికి ప్రాయచిత్తం ఆ శరీరాకారానికి మాత్రమే వేశాడు. ఆ దైవత్వానికి ఆయన వేయడానికి వీలు లేదు. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు ఈజ్ 100% హ్యూమన్ బీయింగ్, ఈజ్ 100% డివినిటీ, ఈజ్ ఏ గాడ్ ఆల్మైటీ. అందుకని ఆయన అర్థం చేసుకోవడం అంత సామాన్యం కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు సందర్భంలో ఏం చెప్పాడు, అయ్యా ప్రభువా నీవు మరలా తిరిగి ఎప్పుడు వస్తావు, ఆ సమయం గురించి మాకు చెప్పానంటే ప్రభు ఏమన్నాడు, ఆ సమయాన్ని గురించి, ఆ గడియని గురించి తండ్రి తప్ప నాకు తెలియదు అని. అంటే నిజంగా ఆయనకి తెలీదా? తండ్రి ఆయన ఏకమై ఉన్నారు కంటే ఆయనకి తెలుసు, కానీ నాకు తెలీదు అని అంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆన్సర్ ఇచ్చాడు అనమాట. నాకు తెలుసు అని అంటే యాజ్ ఎ గాడ్ ఆన్సర్ ఇవ్వాలి, కానీ యాజ్ ఎ గాడ్ హీ డోంట్ వాంట్ టు గివ్ సచ్ ఎ ఆర్డర్, సచ్ ఏ మెసేజ్. ఆ వర్డ్ ఆయన ఇవ్వడు. ఎందుకంటే ఆయన, అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తుని అర్థం చేసుకోవడం చాలా కష్టం. దీని మీద నేను ఒక 34 స్లైడ్స్ తయారు చేసి మా సండే స్కూల్, మా యూత్ మీటింగ్ వాళ్ళకి చెప్పాను. నేను యేసుక్రీస్తు ప్రభు దేవాది దేవుడు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళు కొన్ని సందర్భాలు ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు, కొన్ని సందర్భాలు ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ మనిషిని గురించి ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడల్లా యేసు ప్రభుని మనిషిగా చూడాలి, మనం దైవత్వం గురించి ఇచ్చినప్పుడు ఆయన దేవుడిగా చూడాలి. ఈ రెండు కలిసి ఇచ్చినటువంటిప్పుడు ఇద్దరు కలిసి ఉన్నారని చూడాలి. సో దట్ వీ క్యాన్ ఈజీలీ అండర్స్టాండ్ దట్ గాడ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎ గాడ్ ఆల్మైటీ, అట్ ద సేమ్ టైమ్ హీ ఈజ్ ఏ హ్యూమన్ బీయింగ్. కాబట్టి ఇక్కడ దేవా నా నేల చేయి విడిచితివి అని అంటే ఆ క్షణంలో ప్రభువుని ఆయన దూరం పెట్టి కేవలం ఆ శరీరాకానికి మాత్రమే శిలువలో మన పాపానికి ప్రాయశ్చిత్తము చేశాడని మనం అర్థం చేసుకోవాలి. అది 5వ మాట. 4వ మాట, 5వ మాట చూడండి. 5వ మాట 19 యోహాను సువార్త 19:28. అటు తర్వాత చాలమ్మా, లేఖనము నెరవేర్చబడినట్లు నేను దప్పిగొంచున్నాను, అప్పటికి సమస్తమును నెరవేరినదని ఎరిగి. ఏమి నెరవేరింది అప్పుడు సమస్తము నెరవేరినదని ఎరిగి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చినటువంటి ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దానాలన్నీ నెరవేరిపోయినాయి. ప్రజలందరికీ సువార్త ప్రకటించబడింది. ఆయన ఉన్నటువంటి ఆ యొక్క స్కోప్లో, ఆ పరిధిలో అందరికీ అన్ని మాటలు చెప్పడం జరిగింది, సువార్త ప్రకటించడం జరిగింది. అందుని బట్టి ఆయన నేను దప్పిగొనుచున్నాను అన్నాడు. దప్పిగొనుచున్నాను అంటే ఆయన శారీరకంగా
ఏ మనుషుడైనా పనిచేసి వచ్చిన తర్వాత దప్పికొనడం భౌతికంగా ఎంత అవసరమో ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన దైవత్వాన్ని శరీరాన్ని వేరు చేసి ఈ శరీరంతో మనుషునిగా ఉన్నటువంటి ఆ ఆకారానికి ఇంకా కొన్ని నిమిషాల్లో కొన్ని సెకండ్లలో ఆయన ప్రాణాన్ని ప్రభువుకు అప్పగిస్తాడనగా దైవత్వాన్ని మానవత్వాన్ని వేరు చేసినటువంటి ఆ సందర్భంలో భౌతికంగా ఉన్నటువంటి ఆయన నేను దప్పిగొనుచున్నాను అంతేనమ్మా, ఐ థ్రస్ట్ నేను దప్పిగొనుచున్నానని, అంటే భౌతికపరమైనటువంటి శరీరానికి కావలసినటువంటి ఆ యొక్క అవసరతను ప్రభు అక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకొక మాట మనం చూస్తే 1 కొరింథీ 4:11 1 కొరింథీ 4:11 అమ్మా, ఈ గడియ వరకు ఆ, 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 4:11 అమ్మా, మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసం లేక ఉన్నాము. ఈ విధముగా భౌతికపరమైనటువంటి అవసరతలు మేము అనుభవిస్తూ శ్రమిస్తూనే మేము పరిచర్య చేస్తున్నామని అపోస్తలుడైన పౌలు ఏ విధంగా తన భౌతికమైన అవసరాల గురించి రాస్తున్నాడో ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తండ్రిని వేరుపరిచి ఆయన వేరుగా ఉండి నన్ను ఎలా చేయి విడుచున్నా ప్రభు అని చెప్పి చేయి విడవబడడానికి అంగీకరించిన వాడుగా నేను దప్పిగొనుచున్నాను అని చెప్పినటువంటి మాట. ఇంకా చెప్పాలంటే ఆత్మీయ అర్థం చూసుకోవాలంటే ఇంకా అనేకులు ప్రభు యొక్క వాక్యానికి లోబడి తండ్రి యొక్క దేవుని పరలోక రాజ్యానికి వారసులుగా కావడానికి ఇంకా అనేకులు ఉన్నారు. వాళ్ళందరినీ కూర్చున్నటువంటి దాహం, ఆత్మీయ దాహం నాకు కలిగి ఉన్నాను ప్రభువా, అది నీవే జరిగించు అని తండ్రికి చెప్పినట్లుగా ఆయన నేను దప్పిగొనుచున్నానని చెప్పాడు. 6వ మాట 19:30 యోహాను సువార్త 19:30 ఇక్కడ చిరకను పుచ్చుకొని ఇట్ ఈజ్ ఫినిష్డ్, సమాప్తమైంది. ఏది సమాప్తమైందంటే రక్షణ కార్యాన్ని సమాప్తం చేసినట్లుగా ప్రభు ఆ మాట చెప్పి ఇక ఆయన తల వంచినట్లుగా చూస్తున్నాం. 6వ మాట విజయం, ఇంకా ఫినిష్ అంటే సమాప్తమైంది. అంటే నేను ఈ లోకానికి వచ్చినటువంటి కార్యం ఏదైతే ఉందో ఈ లోక రక్షకుడుగా లోకాన్ని విమోచకుడుగా నేను వచ్చిన కార్యాన్ని నేను సమాప్తం చేశానని ఆయన ఇక సమాప్తమాయనని తన విజయాన్ని చాటుకున్నట్లుగా చెప్తూ ఉన్నాం. అంటే ఇది విజయోత్సాహంతో కూడినటువంటి మాట. ఆఖరిగా మనం చూస్తే లోక సువార్త 23:46 అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి చాలు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పరిచర్య చేసేటప్పుడు నేను ప్రాణము పెట్టుటకును ప్రాణము తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలిగి ఉంది. ఈ భూమి మీద మనిషి కుమారుడు సమస్త అధికారమును కలిగి ఉన్నాడని అనేక సార్లు చెప్పాడు ప్రభు. కాబట్టి ఆయన తనంతటగా తాను ప్రాణాన్ని దేవునికి అప్పగించుకుంటేనే తప్ప ఎవరు ఆయన ప్రాణాన్ని తీసుకోలేరు. ఆయన పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపుల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయన వదకు తేబడినటువంటి గొర్రె పిల్ల వలె ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన లోకములో ఉన్న ప్రతి మానవాళి కొరకు ఆయన మరి శాశ్వత కాలం వరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టి బలి పశువుగా అవడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఆయన తన ఇష్టానుసారంగా ఆయన ప్రాణాన్ని పెట్టాడు అనడానికి ఇది గొప్ప రుజువు. ఏమనంటాడంటే దేవా నా ప్రాణమును నేను నీకు అప్పగించుకొంచాను. చదవమ్మ మరోసారి. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను
నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. నేను ఐ హ్యావ్ బీన్ సరెండర్డ్ మై సెల్ఫ్ అని అర్థం అన్నమాట. నేను నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. ఆయన అప్పగించుకునే వరకు ఆయన ప్రాణాన్ని ఎవరు తీసుకోలేరు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది ఆయన స్వయంగా ప్రాణం పెట్టడానికి వచ్చాడు కాబట్టి ఆ కార్యం చేశాడు. ఆ కార్యం చేయడానికి 4వ మాట ఏం చెప్పాడు? దేవా నా దేవ నన్ను ఎలా చేయి విడుస్తున్నావు, నన్ను ఎందుకు సెపరేట్ చేస్తున్నావు అన్నాడు. తర్వాత నేను దప్పికొనిచున్నాను అన్నాడు. తర్వాత సమాప్తమైంది అన్నాడు. తర్వాత తన ప్రాణాన్ని ప్రభువుకి అప్పగించుకున్నాడు. మొట్టమొదటి మాట ఆయన చెప్పిన మాట ఏంటి? ఆయన తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగారు. అంటే ద వర్డ్ ఆఫ్ సాల్వేషన్, అంటే ఆఖరి క్షణంలో కూడా ఆయన రక్షించడానికి సమర్థుడు. రెండో మాట ఏం చెప్తున్నాడు? నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. అంటే రెండో మాట ఆయన మొట్టమొదటిది ఆయన క్షమించేటువంటి మనసు, రెండవది ఆయన రక్షించేటువంటి మనసు, ద వర్డ్ ఆఫ్ సాల్వేషన్. మూడోది ఏంటి? ద వర్డ్ ఆఫ్ కేర్, తల్లి యొక్క బాధ్యత తీసుకుని ఆదరించినటువంటి మాట. అమ్మ ఇదిగో నీ కుమారుడు, అయ్యా ఇదిగో నీ తల్లి అని తల్లి యొక్క బాధ్యతను అప్పగించాడు. ఈజ్ ఏ కేర్ టేకర్ ఆఫ్ హర్ మదర్, ఈజ్ మదర్. నాలుగోదిగా చూస్తే ఆయన నా దేవ నన్ను ఎలా చేయి విడిచితివి. ఇట్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ అబాండన్మెంట్ అంటే విడిచిపెట్టడం, తండ్రిని కుమారుని వేరు చేసుకోవడం, అది ద వర్డ్ ఆఫ్ అబాండన్మెంట్. తర్వాత ఐదోది ఐ థ్రస్ట్, అంటే నేను దప్పిగొనుచున్నాను. ద హ్యూమన్ సఫరింగ్, ఒక మనుషునికి భౌతికంగా ఏ విధమైనటువంటి భౌతిక శరీర సంబంధమైన అవసరాలు ఉంటాయో అలాగే తండ్రిని విడిచిపెట్టాడు కాబట్టి ఇప్పుడున్నది శరీరం ఒక్కటే కాబట్టి ఆ శరీరాన్ని ప్రభుకి లేక ఆ శరీరంలో ఉన్న ఆత్మను ప్రభుకి అప్పగించుకోబోతున్నాడు కాబట్టి ఆయన భౌతిక సంబంధమైన అవసరతలు లేక శ్రమ అనుభవిస్తున్నాడు కాబట్టి దీన్ని సఫరింగ్, హ్యూమన్ సఫరింగ్ అని అంటాం. నాకు దప్పికొనుచున్నాను అంటే. ఆరోది ఇట్ ఈజ్ ఫినిష్డ్, అంటే ఇంకా సమస్తము సమాప్తమైంది, విజయం సాధిస్తూ ఉన్నాం, రక్షణ భాగ్యాన్ని ప్రజలందరికీ పంచిపెట్టడం జరిగిందని ఇది విజయోత్సవం అన్నమాట. ఇట్ ఈజ్ ఏ వర్డ్ ఆఫ్ విక్టరీ. ఆఖరిగా ద వర్డ్ ఆఫ్ సరెండర్, నా ఆత్మను నీ చేతిగా అప్పగించుకొనిచున్నాను. ద వర్డ్ ఆఫ్ సరెండర్, నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ప్రభు ఈ పలికినటువంటి 7 మాటలు ఈ రోజుతో మర్చిపోకూడదు. ఈ రోజుతో మర్చిపోకూడదు. ఆయన వల్లే మనం ఇతరులను క్షమించాలి, ఆయన వల్లే ఇతరులను మనం రక్షణ దగ్గర తీసుకురావాలి, ఆయన వల్లే మనం ఇతరులను కేర్ టేక్ చేయాలి, ఇతరులను ఆదరించాలి. ఆయన వల్లే మనం ఇతరుల గురించి శ్రమపడాలి. ఆయన వల్లే భౌతికమైన అవసరతలను గుర్తించి మనల్ని మనం తీర్చుకోవాలి, ఇతరులు తీర్చడానికి ప్రయాసపడాలి. అలాగే ప్రభు యొక్క సువార్తను సమాప్తం చేయడానికి మన వంతు కృషిగా మన ప్రభు రక్షించుకున్నాడు. ఆనాడు ప్రభు ఉన్నప్పుడు 12 మంది శిష్యులు మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత 13వ శిష్యుడు అపొస్తలుడైన పౌలుని ఎంచుకున్నాడు. ఆ 12 మంది చేసిన సేవను బట్టి నేడు కొన్ని వేల మంది, కొన్ని వందల కోట్ల మంది ప్రభు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. మిగతా వాళ్ళు కూడా ప్రభువుని అంగీకరించాలంటే మీరు నేను విడవకుండా ప్రతి ఆదివారం మనం ఇక్కడ భోజనాలు చేసుకుని వెళ్ళి ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి ప్రభు యేసుక్రీస్తుని పరిచయం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. అప్పుడు మాత్రమే ప్రభువా నీవు నాకు అప్పగించిన పనిని నేను నెరవేర్చానని ప్రభు దగ్గర మనల్ని మేము అప్పగించుకొని ప్రభువుకు మనం సరెండర్ అయ్యేటువంటి భాగ్యాన్ని మనం కలిగి ఉంటాం. ప్రభు ఈ మాటలను దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం, దానితో మోకరించండి. అన్న మీరు రండి, మీరు వచ్చి ఏమైనా మాటలు హెచ్చరికలు ఉంటే చెప్పేసి ప్రార్థన చేయండి.